జక్కయ్య తోటి ఒక మాట అన్నాడు. ఏంటి ఆ మాట అంటే, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉంది. మన ఇంట్లో ఉండడం అంటే ఆయనకి ఎంత ఇష్టమో. మనమేమో ఆయన్ని రమ్మనం, మనమేమో మన ఇంట్లో ఆయనకి స్థలాన్ని ఇవ్వం. ఆయన అంటున్నాడు జక్కయ్య తోటి, జక్కయ్య నేను నీ ఇంటికి వస్తా, నేను నీ ఇంట ఉండవలసి ఉంది. ఎందుకనంటే నేను నీ ఇంట్లో లేకపోతే నీ ఇంటికి రక్షణ లేదు. నేను నీ ఇంట్లో లేకపోతే నీ ఇంటికి రక్షణ ఉండదు. నీ ఇంటికి రక్షణ ఉండాలంటే, నీ ఇంటికి రక్షణ రావాలి అని అంటే ఖచ్చితంగా నేను నీ ఇంట్లో ఉండాలి. అప్పుడు జక్కయ్య ఏం చేశాడో తెలుసా? త్వరగా దిగి ఏం చేసాడు అని అంటే ఆయన్ని తన ఇంట్లో చేర్చుకున్నాడు. ఆమె ఈరోజు మనం కూడా ఆయన్ని ఎక్కడ చేర్చుకోవాలి అని అంటే మన ఇంట్లో చేర్చుకోవాలి. ఇంకొక మాట, మార్తమ్మ యేసు ప్రభుతోటి అంది. ఏమంది అనంటే, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చనిపోయేవాడు కాదు. మార్తమ్మ యేసు ప్రభుతోటి అంటుంది, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల. మరియమ్మ కూడా వెళ్ళి, మరియమ్మ కూడా యేసు ప్రభుతోటి అంటుంది, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల. అంటే వాళ్ళిద్దరూ ఏం చెప్తున్నారు అనంటే, నీవిక్కడ ఉంటే మా సహోదరుడు ఇలా అయిపోయేవాడు కాదు. నువ్వు ఉంటే మా సహోదరుడికి ఇలా జరిగేది కాదు. ఈ రోజు మా ఇంట్లో ఇలా జరిగింది, ఇలాంటి పరిస్థితి మా ఇంటికి వచ్చింది అనంటే అది నువ్వు లేకపోబట్టే అని వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళే చెప్తున్నారు, నువ్వు ఇక్కడ లేవు, అందుకనే మాకు ఇలా జరిగింది. అందుకే దాంట్లో ఉన్నటువంటి అర్థం ఏంటి అనంటే, ప్రభువా నువ్వే గనక ఇక్కడ ఉంటే మా ఇంట్లో ఇలాంటి పరిస్థితి జరిగేది. ఒకవేళ ఆయన లేకే ఇంకా నీ ఇంట్లో జరగకూడనివి ఏవేవో జరుగుతూ ఉన్నాయేమో. ఒక్కసారి పరిశీలన చేసుకుని మన ఇంట్లో ఆయన్ని మనం చేర్చుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.